ఇక్కడికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, వేదిక అతిథులకు వందనం, శుభాభివందనం. ఈరోజు నాన్నగారి 102వ జన్మదిన జయంతి జరుపుకుంటున్నాం. ఇది ఎందువల్లంటే ఈ రోజున ఆ అవతార పురుషుడు జన్మించిన రోజు. ఏ జన్మలో నేను చేసుకున్న అదృష్టమో ఈ జన్మలో ఆయనకి కొడుకుగా పుట్టాను. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఆయన ఒక పేద కుటుంబంలోంచి, పేద రైతు కుటుంబంలో నుంచి వచ్చిన ఆయన కృషితో అంచెలంచెలుగా ఎదిగి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవతరించాడు. ఆయన నమ్మిన సిద్ధాంతం ఒకటే, కృషితో నాస్తి దుర్భిక్షం. ఆయన చిత్రసీమలో ఉండగా ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించారు ఆయన. అలాగే చిత్ర రంగంలో ఉంటూ సమాజ సేవ చేశారు. చిత్రసీమలో ఉంటూ ఆయన 1965లో ఇండియా పాకిస్తాన్కి జరిగిన యుద్ధం అప్పుడు ఆయన మన జవాన్లు కోసం ఆయన జోలి పట్టారు. ఆయన మొత్తం యావత్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆయనతో పాటు తీసుకెళ్లి ఊరూరా తిరిగి ఆ రోజున 8 లక్షల రూపాయలు మన ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఇవ్వటం జరిగింది. అలాగే రాయలసీమ కరువు కోసం కూడా ఆయన నిధి సేకరించారు. అలాగే దివిసీమలో ఉప్పెన వచ్చినప్పుడు మళ్ళీ మొత్తం తెలుగు చలనచిత్ర ఇండస్ట్రీని బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావు గారితో పాటు ఊరూరా తిరిగి నిధులు సేకరించి ప్రజల్ని ఆదుకున్నారు. ఆయనకి సమాజ సేవ అంటే మహా ఇష్టం. అలాగే ఆయన రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చారు. ఆయన ఆసిలో ఆడవాళ్లకు సమాన హక్కు, వాళ్లకు విశ్వవిద్యాలయం, పటేల్ పటవారి సంస్థను సమూలంగా నిర్మూలించారు. ఆయన మండల వ్యవస్థను తీసుకొచ్చారు. అలాగే రైతులను ఆదుకున్నారు. 50 రూపాయలకే ఉచిత కరెంట్ ఇచ్చారు. ఆయన ఎన్నో పెను మార్పులు తీసుకొచ్చారు. ఈ మార్పులన్నిటికీ ఆయన ఆద్యుడు. ఆ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఈరోజు మిగతా ప్రభుత్వాలు కూడా ఆచరిస్తున్నాయి. ఈ రోజున ఆయన జన్మదినం కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక వేడుకగా ప్రకటించింది. ప్రతి శాఖ ఈ రోజున అధికార వేడుకగా జరపాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్తో పాటు ఆయన పేరు మీద కూడా ఎన్టీఆర్ అవార్డు ఇవ్వదలిచింది. ఈ 2 ప్రభుత్వాలకి మా నందమూరి కుటుంబం తరఫున
ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ పురస్కార అవార్డు గ్రహీతలకు మీ అందరికీ నా ధన్యవాదాలు. జై ఎన్టీఆర్, జై హింద్.